హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్య క్రియేషన్స్. నా పేరు అఖిల్ కుమార్. సో నేను కొత్తగా జాయిన్ అయినాను ఫ్లూట్ క్లాసెస్ తీసుకునేదానికి. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే మన కోసం, నార్మల్స్ కోసం, బ్లైండ్స్ కోసం తీసుకుంటున్నాను. ఫ్లూట్ ఎట్లా పట్టుకోవాలి, ఫ్లూట్ ఎట్లా చేయాలి అనేది నేను తీసుకుంటున్నాను టాపిక్. ఇక్కడ ఫ్లూట్ వచ్చేసి మనకి ఎట్లా పట్టుకుంటారు అనేది నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఫ్లూట్ పట్టుకునే విధానం. అంటే చాలామంది ఫ్లూట్ని ఎట్లా పట్టుకుంటారు అంటే ఫ్లూటు ఒక విధం. అంటే ఏంటంటే ఫ్లూటు కిందకేసి పట్టుకుంటారు, కొంతమంది ఏమో వెనక్కి తిప్పి పట్టుకుంటారు. అట్లా కాదు. ఫ్లూట్ ఎట్లా పట్టుకోవాలి, ఇప్పుడు బ్లైండ్స్కి, ముఖ్యంగా బ్లైండ్స్కి ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ మీకు చిన్న ఫ్లూట్ అయితే 5 హోల్స్ వస్తాయి, పెద్ద ఫ్లూట్ అయితే 6 హోల్స్ వస్తాయి. నేను పెద్ద ఫ్లూట్ గురించి కూడా తీసుకుంటున్నాను. ఈ 2 ఫ్లూట్స్లో కదా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు పెద్ద ఫ్లూటు వచ్చిన తర్వాత దానికి 6 హోల్స్ ఉంటాయి కదా, దాన్ని మనం స్ట్రైట్గా, అంటే మన 3 ఫింగర్స్ని స్ట్రైట్గా పెట్టి పట్టుకోవాలా. అంటే ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ 3 ఫింగర్స్ ఉంటాయి కదండి, ఆ 3 ఫింగర్స్ని పట్టుకోవాలి. ఆ 3 ఫింగర్స్ 3 హోల్స్ మీద పెట్టి మన బొటన వేలు ఉంటుంది కదా, అది మన బొటన వేలు, మన మిడిల్ ఫింగర్ అట్లా ఉంటుంది కదా. సో దాన్ని మనం పట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడు మన బొటన వేలు మీద ఫ్లూట్ బరువు ఉంటుంది, మన ఫింగర్స్ ఫ్లూట్ హోల్స్ మీద ఉంటాయి. సో ఆ హోల్స్ మీద మన ఫింగర్స్ పెట్టి క్లోజ్ చేయాలి. గాలి కూడా దాంట్లోకి వెళ్ళకుండా క్లోజ్ చేయాలి. అట్లా క్లోజ్ చేసి మన గాలిని దాంట్లోకి ఊదాల. ఇప్పుడు ఎట్లా చాలామంది ఫ్లూట్ ఊదేటప్పుడు ఎట్లా వస్తుందంటే, నేను కొన్ని విధాలుగా, కొంతమంది నాకు కాల్ చేసి చెప్పారన్న ఫ్లూట్ ఇట్లా వస్తుంది అన్న, రావట్లేదు సరిగ్గా. కొంతమంది ప్లే చేసి చూపించారు, కొంతమంది మెసేజ్లు పెట్టారు, చేశారు చాలామంది. ఇట్లా రాకూడదు మనకు. ఫ్లూట్ వచ్చేసి ఫస్ట్ మనం బ్లోయింగ్ చేయాలా. ఫ్లూట్ని మన ఫ్లూట్ని కదపకుండా స్ట్రైట్గా పట్టుకోవాలి. సో నేను ఫింగర్స్ ఎలా పెట్టాలి, ఫింగర్స్కి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, అవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే, ఫ్లూటుని పట్టుకునే విధానం కొంచెం స్ట్రైట్గా పట్టుకోవాలి, కరెక్ట్గా ఉండాలి. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన బ్లైండ్స్ అయితే బ్రైలీలో తడుముకొని చెక్ చేస్తారు కదా, బ్రైలీలో ఇట్లా ఏబిసిడీలు ఇట్లా ఉన్నాయి అని ఇట్లా చెక్ చేస్తారు కదా. ఫ్లూట్ కూడా మన బ్లైండ్స్ ఫ్లూట్ వెడల్పు, అంటే ఫ్లూట్ ఎంత బారుంది, ఫ్లూట్ ఎట్లా ఉంది అనేది మన బ్లైండ్స్ దీన్ని చూసుకోవాలి. మన విఐపి వాళ్ళు చూసుకొని ఇట్లా ఉంది ఫ్లూటు, ఇంత బారుంది, ఓకే మన ఫింగర్స్ కరెక్ట్గా పెట్టాలి అని వాళ్ళు కరెక్ట్గా పెట్టగలిగారంటే ఖచ్చితంగా ఒక 1 మంత్లోనే ఫ్లూట్ నేర్చుకోవచ్చండి. నేనైతే ఇది గ్యారంటీగా చెప్తున్నా. 1 మంత్లో అయితే ఫ్లూట్ నేర్చుకోవచ్చు మనం పక్కాగా. నేను నేర్పిస్తా. సో మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఫీజ్ పే చేయ అవసరం లేదు. మన సూర్య క్రియేషన్స్ ఛానల్లోనే రోజు రెగ్యులర్గా వీడియో వస్తూనే ఉంటుంది, ఏదో ఒక వీడియో. బేసిక్స్ కాడి నుంచి బిగినర్స్కి అయితే ఏ ఫ్లూట్ కూడా తీసుకోవాలో దానికి కూడా ఒక మంచి వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లూట్ వచ్చేసి ఈరోజు టాపిక్ ఇదే. మనం ఫ్లూట్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎట్లా అంటే, ఇప్పుడు ఇది ఆడియో, సో వీడియో కాదు. ఫ్లూట్ వచ్చేసి ఎలా పట్టుకోవాలంటే, మనం లెఫ్ట్ సైడ్ మన 3 ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ 3 ఫింగర్స్ని కొంచెం జాగ్రత్తగా క్యాప్చర్ చేయాలి. ఎట్లా అంటే, అది మనం పెట్టేటప్పుడు మనకి హోల్స్, మన ఫింగర్స్ పెడతాం కదా, ఫింగర్స్ పెట్టిన తర్వాత దాన్ని స్ట్రైట్గా పట్టుకోవాలి. ఎట్లా చూపిస్తున్నాను చూడండి, స్ట్రైట్గా ఇట్లా పట్టుకోవాలి. మనం ఫ్లూట్ని స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత ఇట్లా పట్టుకుంటే మనకి ఫ్లూటు చాలా బాగా మనకి పట్టుకోవడం కుదురుతుంది, ప్లస్ ప్లే చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. సో బ్లోయింగ్ నేర్చుకోవాలి, తర్వాత ఫింగర్స్ ఎలా పెట్టాలో నేర్చుకోవాలి. ఫస్ట్ మెయిన్ మన ఫ్లూట్ స్ట్రైట్గా పట్టుకోవడం రావాలి. ఇది రాకపోతే ఫ్లూట్ వచ్చినా వేస్ట్. ఫ్లూట్ని స్ట్రైట్గా పట్టుకుంటూ వస్తేనే మనము ఆ ఫ్లూటు నేర్చుకోగలుగుతాం. సో నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి. 1 ఫింగర్తో ఫ్లూటు
హోల్ని క్లోజ్ చేసి మన బొటన వేలు పైన ఫ్లూట్ సపోర్ట్ తీసుకోండి. అరచేత్తో ఫ్లూట్ని బౌలర్ ఇచ్చొద్దు, ఎందుకంటే బౌలర్ ఇస్తే ఫ్లూట్ అయితే మనకి రాదు. ఓకేనా? ఈ టాపిక్ని అయితే మీరు పక్కా పాటిస్తారనుకుంటున్నాను. అలాగే మనం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరొక వీడియో తగులుద్దాం. సీ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Pro 526.57 high quality. Mark stop button.